ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. లంచం కేసులో టీజీ సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ను అరెస్ట్ చేశారు. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యులను ఇరికించబోమని 9 లక్షలు డిమాండ్ చేసిన నేపథ్యంలో బత్తుల మహేందర్ను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి వద్ద నుంచి ఇప్పటికే 5 లక్షలు నగదు తీసుకుని మరో 4 లక్షల కోసం బత్తుల మహేందర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహేందర్ను అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. లెక్కల్లో చూపని 13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తులపై ఏసీబీ మరింత లోతైన విచారణ కొనసాగిస్తోంది. మాకు కంప్లైంట్ రావడం వల్ల ఇవాళ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కంప్లైంట్ దగ్గర ఇక్కడ ఇన్స్పెక్టర్ మహేందర్ గారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని కేసులో ఇరికిస్తామని చెప్పి బెదిరిస్తూ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే 9 lakhs కుదిరింది. ఆ 9 lakhsలో ఆల్రెడీ 5 lakhs తీసుకున్నాడు అతను. ఇంకా 4 లక్షల కోసం వేధిస్తుండగా ఈరోజు పట్టుకోవడం జరిగింది. కొని వచ్చాడు ఇవాళ. బయటకు వచ్చిన తర్వాత నేను లంచ్ తర్వాత తీసుకుంటా అని చెప్పేసి అని అతనికి డౌట్ వచ్చిందో మరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం. ఒక సైబర్ క్రైమ్ కేసులో ఇతను మా కంప్లైంట్ ఇన్వాల్వ్ అయ్యిండు. అదే అతను జైలుకి వెళ్ళిండు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ని, తర్వాత